తాగలే ఎక్కడితే. తాలింపులో పచ్చిమిర్చి, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు 3 వేగినాయి. తర్వాత కాల్చిన ఉల్లిపాయ పేస్ట్. ఇది కొంచెం పచ్చివాసన పోయినాక చేపల. ఓకే, పుదీనా తాలింపులు వేయాలా? ఓకే, తాలింపులు. ఓకే, కరివేపాకు, కొంచెం కాల్చిన ఉల్లిపాయ, కొద్దిగా జీలకర్ర, రొట్టెలు వేసి నూరి ఇందులో వేసి కొంచెం పచ్చివాసన పోయినాక తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేయాలి. దాన్ని చూడండి. తాలింపు అంతా అయిపోయాక ఫిష్ ఇందులో ఏమేమి కలిపినా ఈ చేపలలో కారం, ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్, కొంచెం ఆయిల్ వేసేసి మసాలా వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో 10 నిమిషాలు పెట్టి తర్వాత ఇలా పోయినాక పోపులు వేసేసి. ఓకే, బాగుంది. ఇట్లా అటు ఇటు వేసుకుంటే కొంచెం ఆయిల్ దీనికి పట్టేస్తారు. ప్లస్ ముక్క కూడా మాడకుండా మంచిగా అనిపిస్తుంది. బాగున్నాయి. మసాలా అంతా దీనికే పట్టేసింది. బాగుంది. అసలు ముక్కకి మసాలా బాగా పట్టేసింది. ఇది బాగా కొంతమంది కలపంగానే చేస్తారు కదా. ఇది పాపకి ఫ్రైకి కొన్ని, సూప్ కొన్ని. మ్యాగ్నేట్ చేసి పక్క పెట్టాం కదా, చూడు ఎలా ఎంత బాగుంది. మసాలా బాగుంది. అంటే సూప్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది. ఓకే, కూర అయ్యేటప్పుడు ఏం లేదు, అన్నీ దీంట్లోనే ఆల్ మిక్సింగ్. మొక్క వేగిందనక లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, స్పీడ్ పనికి రాదు. లో ఫ్లేమ్లో అయితే మొక్క మంచిగా సన్నగా మగ్గుతుంది మంచిగా. అంటే హై ఫ్లేమ్లో అయితే మొక్క ఏ పీస్ అయిపోతుంది. ఇదే లో ఫ్లేమ్లో మొక్క కదలకుండా చిన్నగా తిప్పుకుంటా అంటే మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇలా స్లోగా ఏ మొక్క ఇలా కదలకుండా ఎక్కువ తిప్పకుండా ఎక్కువ ఇలా చేయవద్దు, ఎందుకంటే ఇరిగిపోయి అంత చిన్న చిన్న పీసెస్ లెక్క చికెన్ లెక్క అయిపోతుంది. జస్ట్ ఇలానే ఒక పక్క ఇలా వేసేస్తే బాగుంది. కొంచెం పెద్దగా ఉంటే ఇంకా బాగుండేది. పెద్ద గిన్నె అయితే ఇంకా బాగుండేది, తిప్పుకొనికి వెళ్ళి పెట్టదు. మేమైతే చిన్న గిన్నె పెట్టాం ప్లేస్ వేయలేక. మీరైతే పెద్ద బాణీలో చేయండి, బాగుంటుంది. అంటే తిప్పుకొనికి ఫ్రీగా ఉంటుంది చెయ్యి. ఏ మొక్క బాగుంటుంది. ఇంత ఫ్రై కూడా నల్ల తినచ్చు, అంత బాగుంది. సూప్ అవసరం లేకుండా బాగుంది, కలర్ఫుల్గా. ఏ మొక్క ఫ్రై అయిపోయింది. ఉత్తగా రైస్లో కూడా ఇలా తినేసేయచ్చు, అంత బాగుంది. మొక్క చూడండి ఎంత బాగా వేగిందా. ఇలా ముక్కలు వేయగానే చారు పోసేస్తారు. అట్లా ఏమవుతుందంటే అది చింతపులుసు వాసన కొంచెం పుల్లగా అలా అనిపిస్తుంది అన్నమాట. ఏ పులుపు వాసన రాకుండా మంచిగా గ్రేవీగా పులుపు లేకుండా ఉండాలంటే ఇలా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. మసాలాలను బట్టి చేస్తారని చూడండి. ఓకే, సాల్ట్ ఇదిగో. ఇప్పుడు సూప్కి కొంచెం అంటే ఇట్లా చేసేస్తే సూప్ పట్టిద్ది ఇప్పుడు ఈ టైంలో. తర్వాత కొత్తిమీర, మెంతికూర. ఇది మెంతికూర ఎండబెట్టింది, ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్లేవర్ కోసం ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. మసాలా అవసరం లేదు, మసాలా అందులో వేసేసి తర్వాత మరి ఇట్లా అనేస్తే చాలు. లాస్ట్కి అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయే ముందు కొంచెం లేదు, ఇంకొక 10 minutes ఇలా అయితే బంద్ చేసేయడం. ఇంకా మెంతికూర, కొత్తిమీర, కొంచెం మసాలా వేసేసి లాస్ట్ మూమెంట్లో
చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.